ప్రతి సీజన్ ఆరంభానికి ముందు ఈ సాల కప్ నమ్దే అంటారు కాని వీళ్ల మొఖాలకు కప్పు ఎప్పుడు గెలవరని ఇన్నేళ్లు ట్రోల్స్ ఫేస్ చేస్తూ వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇక ఆ అవసరం లేదు. ఐపీఎల్ 2025 టైటిల్ని గెలుచుకుని 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకి తెరదించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 18 ఏళ్లుగా ఊరిస్తూ వస్తోన్న కలను సాకారం చేసుకుంది. గతంలో 3 సార్లు ఫైనల్ వరకు చేరినా అందని ఐపీఎల్ ట్రోఫీని 4వ ప్రయత్నంలో సాధించేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్, పీబీకేస్ పై 6 పరుగుల తేడాతో నెగ్గిన ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పటిదార్ జట్టు అభిమానుల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్లోనూ కింగే అని నిరూపించుకునన్నాడు. మొన్నటి వరకు తన కెరీర్లో వెలతిగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. అహ్మదాబాద్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 11 సీజన్ల తర్వాత ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్ పోరాడి ఓడింది. 1-9 పరుగుల లక్ష్యఛేదనలో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. 191 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్కి మంచి ఆరంభం దక్కింది. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో క్రీజులో పాతుకుపోయిన విరాట్ కోహ్లీ జిడ్డు ఇన్నింగ్స్తో విసుగు తెప్పించాడు. 35 బంతుల్లో 3 ఫోర్లతో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అజ్మతుల్లా బౌలింగ్లో అతనికే క్యాచిచ్చి అవుటయ్యాడు. 15 బంతుల్లో 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన లియామ్ లివింగ్స్టోన్ని జెమిసన్ అవుట్ చేశాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన జితేష్ కుమార్ని విజయ్కుమార్ వైశాఖ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 9 బంతుల్లో ఓ 4, ఓ సిక్సర్తో 17 పరుగులు చేసి అవుటయ్యాడు రొమారియో. 190 పరుగుల లక్ష్యాన్ని ఫైనల్లో డిఫెండ్ చేసుకున్న ఆర్సీబీ ఈ సీజన్లో బెస్ట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ టీంగా రికార్డు సాధించింది. గ్రౌండ్లో మ్యాచ్ అనంతరం కోహ్లీ, అనుష్క కన్నీటి పర్యంతం అయ్యారు. ఆర్సీబీ ఫాన్స్ మాత్రం అప్పుడే టపాసులతో సిటీలను నిద్రలేపేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.